నమస్తే, వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. గైస్, లిటరల్ గా చెప్తున్నా, అంటే ఎప్పుడైనా సరే ఒకటి జరగలేదంటే అది మన పొరపాట్ల వల్లనో, లేదంటే మనకు అది అదృష్టం లేదనో, లేదంటే ఇప్పుడు కాదు ఇంకొకసారి అనే ఏదైనా ఒకటి అనుకోవాలి తప్పితే, ఎదుటి మనిషిని బ్లేమ్ చేయడం వల్ల మన క్యారెక్టర్ మనకి డౌన్ అయిపోద్ది తప్పితే ఎదుటి వాళ్ళకి వచ్చేది ఏం లేదు. సో నేను దేని గురించి మాట్లాడుతున్నా, ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశాను కదా. సో నర్సయ్య తాత అనే వ్యక్తి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్స్ కి అయితే సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ రౌండ్ కి ఎలిమినేట్ అయ్యి వచ్చేసిండు. సో ఆయన ఒక వీడియో నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి అంటే నా ఒపీనియన్ పర్సనల్ గా తన మీద యాజ్ ఏ రెస్పెక్ట్ గొర్రెల కాపర్లాగా ఉంది. బట్ ఆయన మాట్లాడిన దానికి నేను కొంచెం రియాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో మీకు ఇంట్రడక్షన్ లో మీకు చెప్పే ఉంటాను. అసలు ఆయన ఏం మాట్లాడారో విందాం ఒకసారి. అందరికీ శనార్థి. నేను మీ నర్సయ్య తాతను. ఒక సామాన్య గొర్రెల కాపరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ ఆడిషన్ లో చూసినప్పుడు నర్సయ్య తాత అని పెట్టారు కదా, బట్ హీఈస్ వెరీ యంగ్ అనిపిస్తున్నారు. బాడీ ఫిట్ గా ఉంది. పైన రోప్ పట్టుకోమంటే ఒకేసారి జంప్ చేసి మరి రోప్ పట్టుకున్నాడు. తాత అని పెట్టారు, ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలే. బట్ ఈయన తాతలాగా లేడు, చాలా యంగ్ గా అయితే ఉన్నాడు. గొర్రెల కాపరి అని చెప్పేసి ఒక ఇంట్రడక్షన్ తో వచ్చాడు. ఓకే, నైస్. గొర్రెల అంటే ఎవరు చేసుకునే వృత్తి వాళ్ళది. బట్ ఆ వృత్తి నుంచి ఇప్పుడు ఈయన బయటకు వచ్చారా, లేదంటే ఒక జర్నలిస్ట్ గా చేస్తున్నారా, లేదంటే ఒక యాంకర్ గా చేస్తున్నారా అనేది పక్కన పెడతా, ఒకప్పుడు గొర్రెల కాపరియా లేదంటే ఆ గెటప్ వేసుకొని తిరుగుతున్నారు అనేది నాకైతే క్లారిటీ లేదు. నా కట్టు బొట్టు ఈ సాంప్రదాయాన్ని ఒక తెలంగాణ కళాకారుడిగా బతికించుకుంటూ యా, సూపర్. దీనికైతే అప్రిషియేట్ చేయాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక గొర్రెల కాపరిగా తన కట్టు బొట్టు ఒక తెలంగాణ కళాకారుడిగా అంటే యాక్చువల్గా చెప్పాలి అని అంటే సోకులు వేసుకుని లిప్స్టిక్ వేసుకునే వాళ్ళకే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మన కళాకారులు, లేదంటే మన ఏమంటారు, మన సాంప్రదాయాలు, లేదంటే మన యాస, మన భాష నిలబెట్టే వాళ్ళకి ఇవాళ రేపట్ల రోజులు లేవు తాత. నాకున్న క్లారిటీ అయితే అది. బట్ నువ్వు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినావు, ఆ స్టేట్మెంట్ గురించి నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నా. నేను ప్రజల ప్రాణాలను కాపాడే ఒక పాటగాడిగా మేము ముందుకొస్తూ ఇవాళ ఒక జర్నలిస్ట్గా ప్రజల సమస్యల కోసం పోరాడుతూ సమాజ సేవలో నేను కూడా జనాలకు అండదండగా ఉంటున్నా. జనాలకి అండదండగా ఉంటున్నారు. ఒక పాటతో ఒక మనిషి ప్రాణాన్ని కూడా కాపాడినా అని చెప్పారు కదా. సో ఇప్పుడు నేను ఏమంటా అంటే బిగ్ బాస్ కావాల్సింది క్రింజ్. లైక్ క్రింజ్ వాట్ మీన్స్ అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే, నేను ఒక గొర్రెల కాపరిని, నేను ఒక పాట పాడి ఒక మనిషిని ప్రాణం కాపాడినా అంటే అది సింపతిగా వెళ్ళిపోతుంది తప్పితే నీ దగ్గర దమ్ము స్టామినా ఉందని చెప్పేసి అక్కడ కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి, జనరల్గా ఈ మధ్య కాలంలో ఒక రైతు అంటేనో, లేదంటే ఒక గొర్రెల కాపరి అంటేనో, లేకపోతే ఇంకొక సో అండ్ సో వాట్ ఎవర్ ఏదైనా ఇట్లాంటివి ఏంటంటే చాలా గొప్ప విషయాలు, చాలా గొప్పగా మనం తీసుకోవాలి. ఒక రైతుని మనం ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలో ఆ విధంగా రెస్పెక్ట్ చేయాలి. కానీ దాన్ని తీసుకొచ్చి ఒక షోలలో పెట్టడము, లేదంటే ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ జరిగినప్పుడు అసలు రైతులకు ఉన్న రెస్పెక్ట్ కాస్త దొబ్బింది నన్ను అడిగితే. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని. ఎందుకంటే మా నాన్న కూడా తన చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసి ఇప్పటికీ స్టిల్ వ్యవసాయం చేస్తున్నాడు. సో నేను కూడా రైతు బిడ్డనే. కానీ నేను ఎప్పుడు చెప్పుకోను, నేను సింపతి కార్డు వాడుకోను. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే అవన్నీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. గొర్రెల కాపరి అయినా ఇట్స్ నాట్ ఏ జోక్, వ్యవసాయం అయినా ఇట్స్ నాట్ ఏ జోక్. బట్ ఇప్పుడు ఏమైపోతుందంటే ఇవన్నీ ముందు పెట్టేసి మీ టాలెంట్ ఏముందో చూపించకుండా ఇవన్నీ ముందు పెట్టేసి తోసేసి సింపతి కార్డ్ ఆడాలనుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఈ వీడియోలో ఒప్పుకున్నారు యాక్చువల్గా నేను పాట ఒక మంచి ప్రాణం కాపాడినా అని చెప్పడమే నా తప్పు అయిపోయిందని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ నేను అదే ఫీల్ అయినా. ఎందుకంటే మీ వీడియో కూడా ఎక్కువ వాళ్ళు టెలికాస్ట్ చేయలేదు, మేబీ అంత కంటెంట్ రాలేదేమో. మీరు అన్నారు నేను ఒక మంచి ప్రాణం కాపాడి, అవన్నీ వాళ్ళకి అనవసరం. ఇప్పుడు అలాంటప్పుడు ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా అన్నారు, నా పాట కూడా టెలికాస్ట్ చేయలేదు, ఈవెన్ నాకు టాస్కులు కూడా పెట్టలేదు అని చెప్పేసి. వాళ్ళకి ముందు నుంచి అర్థమైపోతుంది, ముందు నుంచి ప్రొఫైల్ చెక్ చేస్తారు, ప్రొఫైల్ చూస్తారు కాబట్టి వాళ్ళకి ముందు నుంచి అర్థమైపోయింది కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేసినారు. బట్ మీరు ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ సంథింగ్ జడ్జెస్ సరిగా చేయట్లేదు, నాకు ఇవన్నీ పెట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా ఒకసారి. ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా పోయిన నన్ను ఒక పాటగాడిగా, ఒక రైతు పాట, ఒక తెలుగు భాష పాట గొప్పతనాన్ని పాడి వినిపించి అక్కడ అంటే ఈ పాటతోటి గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే ఒక మనిషి బతికిండు అని చెప్పడమే, ఆ పాట రాసి ఆ ప్రాణాన్ని బతికించడమే
నేను చేసిన పెద్ద అంటే పాపం ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాట రాసి మనిషిని బతికించడమే నేను చేసిన తప్ప అంటే ఇప్పుడు మీరు పాట రాసి మనిషిని బతికించినందుకు మిమ్మల్ని బిగ్ బాస్ కి ఖచ్చితంగా పంపించాలని అంటున్నారా, లేదంటే ఒక మనిషి ప్రాణం కాపాడాడు కాబట్టి, లేదంటే వాళ్ళు అక్కడ ఎవరైతే ఇప్పుడు జడ్జెస్ ఉన్నారో వాళ్ళది కూడా ఏం ఉండదు అక్కడ. ఈవెన్ టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళే మొత్తం ఉంటుంది తప్పితే వాళ్ళు కూడా వీళ్ళు ఆడిస్తారు వాళ్ళు ఆడతారు తప్పితే మీరు స్టేట్మెంట్ పాస్ చేసింది అయితే కంప్లీట్ గా రాంగ్. మేబీ బై లక్ లేదనుకోవాలేమో అని చెప్పేసి అనుకోవాల్సిందే తప్పితే మీరు ఇలాగా స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఇంగ్లీష్ చదివి తెలుగు మర్చిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలుగు భాష అంటున్నారు, ఇవన్నీ జగతికి చాటి చెప్పు అంటున్నారు, ఒక పాట రాసినారు. వేరే దేశం వాళ్ళనైతే ఏం తీసుకోలేదు కదా అందులో. ఇప్పుడు ఏపీ ఆంధ్ర తెలంగాణ కొందరు ఇయర్స్ నుంచి వచ్చిర్రు తీసుకున్నారు. బట్ ఇక్కడ బిగ్ బాస్కి కావాల్సింది ఏంటంటే తెలంగాణ వల్ల ఆంధ్ర వల్ల కాదు, బాగా కొట్లాడి పోరాడి కొంచెం క్రింజ్ ఎవరైతే ఉంటారో నెగిటివ్గా ఎవరైతే ఉంటారో మీరు మొత్తం ఫుల్ పాజిటివ్ సెన్సిటివ్గా ఉన్నారేమో, వాళ్ళ కళ్ళకి అలా కనిపించారేమో. ఇక్కడ భాష లేకపోతే ఇదా అనేది ప్రాముఖ్యం కదా. అట్లా అంటే మరి లాస్ట్ సీజన్లో సగం మంది కన్నడ వాళ్ళే ఉన్నారు, కన్నడ వాళ్ళకి టైటిల్స్ కూడా ఇచ్చారు. మరి దాని గురించి ఏమంటారు నర్సయ్య తాత? అని ఈ పాట పాడడమే నా తప్పైంది. అసలు ఈ పాట అలా టెలికాస్ట్ కాకుండా కూడా ఎడిటింగ్ చేసిర్రు. మరి ఎందుకు మీరు ఆల్రెడీ సెలెక్టే కాలేదు కాబట్టి అది టెలికాస్ట్ కూడా బంద్ చేసారు. అంతసేపు పాట పాడితే ఎవరు చూస్తారని. ఈ జడ్జీలు ఈ రకంగా నువ్వు బిగ్ బాస్ హౌస్ లో వదులుతావో లేదో అనే డౌట్ ఉంది అనేది వాళ్ళకు ఎందుకు అంటే నాకు ఏమైనా అవకాశం ఇచ్చి నాకు టాస్క్లు ఇచ్చి గేములు ఇచ్చి నీలో ఇంకా ఏమేం ప్రతిభ ఉన్నది నేనే వినలేకపోతున్నాను ఇంతసేపు. జనరల్గా మీరు 2.5 minute వీడియో పెట్టారు. సరే ఓకే, నేను చెప్పేది ఏంటంటే నర్సయ్య తాత మీరు మంచి అటెంప్ట్ చేసిరు. 18,000కి ఎక్కువ ఆడిషన్స్ వస్తే అందులో 200 నుంచి 45 వచ్చి 45 నుంచి మళ్ళీ ఫస్ట్ రౌండ్ వరకు వచ్చిరంటే మీకు అప్లాజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అంతమందిలో సెలెక్ట్ చేసినారు. సో దానికి ఆ స్టేజ్ అన్న షేర్ చేసుకున్నందుకు దానికి కృతజ్ఞతా భావంగా ఉండాలి తప్పితే అది మనకు రాలేదు వాళ్ళు నాకు టాస్క్లు పెట్టలేదు అంటే నేను ఒప్పుకుంటాను. మీకంటే అన్ఫిట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు. కొంతమంది ఒక 3-4 ఫిట్ అయ్యేలా ఉన్నారు. బట్ అందరిని మిమ్మల్ని మేబీ మీరు ఇంకా ఫిట్ అవుతారనో షైన్ అవుతారనో లేదంటే మీరు వర్తబుల్ కాదనో లేదంటే మీరు సెంటిమెంటల్ గేమ్ ఆడతారనో తీసేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ బట్ బయటకు వచ్చిన తర్వాత నాకు టాస్క్లు పెట్టలేదు, నా పాట టెలికాస్ట్ చేయలేదంటే దానికి 100 కారణాలు ఉంటాయి. ఒక ఎపిసోడ్ ఇంతే టెలికాస్ట్ అవ్వాలి, ఒక పర్సన్ గురించి ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వాలి, అంతేగాని మీరు మాట్లాడిందల్లా అందులో టెలికాస్ట్ చేయడం అంటే కరెక్ట్ కాదు. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇట్లా బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే నా నెంబర్ చాలా మంది యాంకర్ల దగ్గర ఉంది, మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. మీకు ఏమన్నా అనిపించినా లేదంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏదన్నా ఉన్నా నాకు ఒక్కసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎవరైనా సరే ఇలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి.